ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఇద్దరి బలం కూడా సరిపోదు అని చెప్పి భావించుకుంటూ బీజేపీ కనుక తోడైతే ఇంకా ఆర్థిక పరిపుష్టి దగ్గర నుండి పరిపుష్టి ఇన్ ద సెన్స్ బీజేపీ కనుక పొత్తులోకి వస్తే కొన్ని విరాళాలు అంటే ఎక్కువగా వస్తాయి అని, బీజేపీ టీడీపీ కలయిక జరగకపోతే మనం టీడీపీకి ఎక్కువ విరాళాలు ఇవ్వకపోయినా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సెంట్రల్లో వాళ్ళకు కూడా టార్గెట్ అవుతాం అని చెప్పి డెఫినెట్లీ కొందరు విరాళాలు ఇవ్వడానికి వెనక ముందు ఉంటారు. అది కూడా బాగా కలిసి వస్తుందని చెప్పి ఒక అంచనా. బీజేపీ టీడీపీ కలిస్తే జనసేనతో కూడా అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ రకరకాలు ఉంటాయి. దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఒవ్విలూరుతున్నారు. ఎట్టకేలకు ఫైనల్గా పొత్తులైతే అనివార్యమవుతున్నట్లుగా అనిపిస్తోంది. సరే, తెలుగుదేశం పార్టీ మీడియా మా ఎన్డీఏలోకి చేరండి అని అమిత్ షా గారే ప్రధాని నరేంద్ర మోదీ గారు మీకు మెసేజ్ కన్వే చేయమని చెప్పి నన్ను అడిగారు అని, అంటే అమిత్ షా గారిని ప్రధాని గారు అడిగారట చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలోకి ఆహ్వానించమని. అందుకే మిమ్మల్ని ఢిల్లీకి పిలిపించాను అని చెప్పి అమిత్ షా చెప్పారు అని టీడీపీ మీడియా అయితే చెబుతూ పోతూ ఉంది. కానీ వాస్తవం ఏంటి అన్నది చాలా రోజుల నుంచి మనం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు గమనించుకుంటూ వెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. సరే పోనీయండి, ఎవరెవరిని ఏమంటారు, ఎవరెవరిని పిలిస్తే ఏంటి, ఫైనల్గా ఒక కలయిక జరుగుతుంది అని ఒక క్లారిటీ అయితే రోజు రోజుకు బలపడుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో బీజేపీ కలిస్తే బేసిక్గా దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారు, ఎన్డీఏలోకి టీడీపీ చేరినట్లేగా. ఎన్డీఏలో జనసేన ఉంది, టీడీపీ కూడా చేరినట్లే. ఈ క్రమంలో వీళ్ళు గనక ఆంధ్రప్రదేశ్లోనే పొత్తులకు పరిమితం అయితే మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు అయితే వస్తాయి కదా, డెఫినెట్లీ వస్తాయి కదా. ఎన్డీఏలు అన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేసి తెలంగాణలో మరి ఏం పొత్తు లేకుండా ఉంటాయా అని. అయితే ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఉంటాయి. ఒకటి, బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ కూటమి తెలంగాణలో కూడా ఎన్నికలు ఎదుర్కొనే పరిస్థితి వస్తే అప్పుడు ఇక రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు అవుతుంది, కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు కూడా అవుతుంది. నో డౌట్, డెఫినెట్లీ అవుతుంది. అండ్ కొన్ని లోక్సభ స్థానాల్లో గణనీయమైన ప్రభావం ఉంటుంది. బీజేపీ ఇప్పుడు గెలుస్తుంది అని ఏమాత్రం ఆశ లేని నియోజకవర్గాల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గణనీయమైన ప్రయోజనం ఉంటుంది అని ఢిల్లీ బీజేపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట. అందులో ప్రధానమైనవి ఖమ్మం లోక్సభ, మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఇటువంటి చోట్ల డెఫినెట్లీ ప్రభావం ఉంటుంది. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుని వాళ్ళు ఇక్కడ బరిలోకి దిగిన ఒక అంచనా ఏంది, మొన్న జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులన్నీ కాంగ్రెస్కే మద్దతు ఇచ్చాయి అని. సరే, ఆ అంచనా మనకి ఏం నిజం ఉందో కాసేపు పక్కన పెట్టిన కాంగ్రెస్ మంత్రులు కూడా టీడీపీ కార్యాలయాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసలు కురిపించడాన్ని మనం నిలలేక మనం కూడా చూసాం. సో ఒకవేళ టీడీపీ 2014లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల బరిలో కూడా దిగే మల్కాజ్గిరి నుంచి కీలకమైన స్థానం నుంచి టీడీపీ గెలిచింది. అప్పుడు బీజేపీ కూడా మరొక స్థానం ఎక్కడో గెలిచినట్టున్నది ఎంపీ. సో ఈసారి కూడా మల్కాజ్గిరి, ఖమ్మం లాంటి చోట్ల తెలుగుదేశం పార్టీని బరిలోకి దించడం, ఎన్డీఏ ఖాతాలో ఒక ఎంపీ సీట్ అన్న పడే అవకాశం ఉంది, మనం ఎటు ఓడిపోతాం అక్కడ అని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లుగా అయితే సమాచారం. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ 2 ఏంటి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నా ఇక్కడ తెలంగాణలో వాళ్ళకు ప్రత్యక్షంగా వాళ్ళు బరిలోకి దిగకపోయినా ఏపీలో పొత్తుంది కాబట్టి హైదరాబాద్లో, తెలంగాణలో కూడా తెలుగుదేశం జనసేన సానుభూతి పరులు మనకే మద్దతు ఇస్తారు అనేది బీజేపీ అంచనా. అదే జరిగితే వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ను డెఫినెట్లీ దెబ్బతీయచ్చు. సో దట్ అది బీజేపీకి లాభిస్తుందా, బీఆర్ఎస్కి లాభిస్తుందా తర్వాత సంగతి. వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ను దెబ్బతీయచ్చు జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు కదా. సో బీజేపీ ఈ ఆలోచన కూడా చేస్తూ ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి చూడాలి, బీజేపీ తెలుగుదేశం ఏపీలో పొత్తు పెట్టుకుని అధికారికంగా ప్రకటిస్తే మరి టీడీపీ తెలంగాణలో కూడా బరిలో దిగుతుందా, దిగకపోతే టీడీపీ శ్రేణులు మద్దతు ఇస్తాయా? అదే జరిగితే ఖమ్మం లాంటి చోట్ల టీడీపీ
ఇంకా ఉనికి బలంగానే ఉంది అని కాంగ్రెస్ మంత్రులు కూడా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళను ప్రసన్నం చేసుకుంటున్నారు కాబట్టి అదేమన్నా కనుక రివర్స్ సైడ్ టీడీపీ శ్రేణులు బీజేపీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, సోనియా గాంధీ గారిని బరిలోకి దించాలి ఖమ్మం నుంచి అని వాళ్ళు భావిస్తున్న క్రమంలో అటువంటి చోట్ల ఫలితం ఎలా ఉంటుంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్. సరే, ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలోకి చేరిక గురించి ఒక ప్రకటన రాగానే చూద్దాం తెలంగాణలో వీళ్ళ మూమెంట్ ఎలా ఉండబోతుంది అని.